తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో వరుసగా కొత్త సీరియల్స్ రాబోతున్నాయి. జీ తెలుగులో 6 సరికొత్త సీరియల్స్ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తున్నాయి. దాటితో ఇదివరకే టెలికాస్ట్ అవుతున్న ఏ సీరియల్స్ ని ఎండ్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. జీ తెలుగులో ముందుగా ఎండింగ్ కాబోయే సీరియల్స్ లిస్టులోకి వెళ్తే మధ్యాహ్నం స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ను మొదటగా ఎండ్ చేస్తారు. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ 2 గంటల నుండి 3 గంటల స్లాట్కి కూడా వచ్చేసింది. కాబట్టి ఈ సీరియల్లో స్టోరీ కూడా ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ను శుభం కార్డు వేయబోతున్నారు. ఇక జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ ముగిశాక జీ తెలుగులో ముగియబోయే సీరియల్ త్రినయని. జనవరి నెలాఖరులో త్రినయని సీరియల్కు శుభం కార్డు వేయబోతున్నారు. ప్రస్తుతం ఎండ్ చేయాల్సిన త్రినయని కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సీరియల్కు శుభం కార్డు వేయబోతున్నారు. ఇక జీ తెలుగులో మధ్యాహ్నం స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న ముక్కుపొడక సీరియల్ ఆ తర్వాత ఎండ్ కావచ్చు. ఎందుకంటే కొత్త ట్రాక్ వచ్చినప్పటికీ ఆ సీరియల్లో సక్సెస్ కనిపించడం లేదు కాబట్టి ముక్కుపొడక సీరియల్ను కూడా ఎండ్ చేస్తారు. ముక్కుపొడక సీరియల్ని ఎండ్ చేసి అక్కడ ఎన్నాళ్ళలో వేచిన హృదయం సీరియల్ను వేయవచ్చు. ఎందుకంటే హిందీ రీమేక్ గా వచ్చిన ఊహలు గుసగుసలాడే సీరియల్ మధ్యాహ్నం 1 గంట స్లాట్లో అప్పట్లో ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా 1 గంట స్లాట్లో ముక్కుపుడకని ఎండ్ చేస్తారు. ఇక 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. బజరంగి ఎంటర్టైన్మెంట్ నుండి జీ తెలుగులో ఒక సరికొత్త సీరియల్ రాబోతుంది కాబట్టి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ను ఎండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ని మధ్యాహ్నం స్లాట్కి షిఫ్ట్ చేస్తారా లేదా ఎండింగ్ చేస్తారా అనేది 50-50 ఛాన్సెస్ అని చెప్పవచ్చు. జీ తెలుగులో ముగియబోతున్న సీరియల్స్లో మీరు ఏ సీరియల్ త్వరగా ఎండ్ కావాలని కోరుకుంటున్నారు, ఏ సీరియల్స్ అసలు ఎండ్ కాకూడదు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.